కదా. నార్మల్గా ప్రిన్సెస్ ఏది కొంతమందికి 3 డాట్స్ ఇష్టపడతారు. ప్రిన్సెస్ అన్నది సింగిల్ స్టెప్ వేసుకునేటోళ్ళకి కంఫర్ట్. ఈ కటోరీ బ్లౌజ్ అనేది 3 డాట్స్కి అండ్ ప్రిన్సెస్ కట్ కూడా ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఇది బాగుంటుంది షేప్, కరెక్ట్గా కప్పు షేప్ అన్నది అందులో కూర్చుంటుంది. ఆ కప్లోనే చెస్ట్ అనేది కూర్చుంటుంది. షేప్ డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఒకప్పుడు ఈ బ్లౌజ్కి ఉన్న క్రేజ్ మామూలుగా ఇప్పటికీ కూడా ఈ బ్లౌజ్ చాలా మంది పెట్టాడు. ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేస్తాను, ఇప్పటికీ కూడా డౌట్సే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాక లెంత్ ఎంత ఈమెకి 14 ఉంటే చాలు, అందుకే 13 ఉంటే చాలు 14 తీసుకుంటుంది. లెంత్ 14, షోల్డర్ 5, ఆర్మ్ రౌండ్ ఎంత 6 కదా తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అమ్మ. నేను ఏ సైజుకైనా ఇంతే చెప్పాను. మరి 5 అని 7 అని మళ్ళీ అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేసుకున్నా. లేకపోతే బ్యాక్ అలా తీసేసుకోండి, హ్యాండ్ అలా తీసేసుకోండి, ఓన్లీ ఫ్రంట్ చెప్తాను అనుకున్నా. ఇంకొకసారి మైండ్లో కూర్చుంటుందని మళ్ళీ నేను స్టార్ట్ చేసింది. ఇది తెలుసు కదా. ఇప్పుడు 28 సైజ్ కదా, 28 సైజుని 4 భాగాలు చేస్తే ఎంత అవుతుంది? 28 చూడండి. నువ్వు కూడా 28 తీసుకో. నేను కూడా 28 మేడం. 30 వద్దు, లూజ్ అయిపోతుంది. సరే ఎంత 7 వచ్చిందమ్మా. 7కి ప్లస్ 1 యాడ్ చేయాలా? చేయాలి మేడం. దేనికి? టాక్సీకి. ఏమో ఇది మర్చిపోయి ఇక్కడ యాడ్ చేసేస్తున్నారు, ఇక్కడ యాడ్ చేస్తారు. మొన్న ప్రిన్సెస్లో బోట్లో 8కి ఒక మార్కింగ్ చేసుకోండి. 1.5 ఖర్చు. ఇప్పుడు ఇది చెస్ట్ ఎంత? 28కి 4 యాడ్ చేసుకోవాలి. ఎంత అవుతుంది అప్పుడు? 32. 4 భాగాలు అంటే 9. 8 ఇది ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇది సేమ్ వస్తుంది. ఇది సేమే కదా. ఎప్పుడైనా మాత్రం మీకు క్రాస్ వచ్చింది కదా, అది హై నెక్ 8 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం. అది హై నెక్ కాబట్టి. ఇదేంటిది డీప్ నెక్, మామూలు ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. నడుము ఎంత ఉందో 28 సైజ్ నడాన్ని 4 భాగాలు చేసుకుంటే 7. ఆ 7కి టక్స్ కలుపుకోవాలి కదా, టక్స్ పట్టుకోవాలి. దానికోసం 1 యాడ్ చేసి ఒక మార్కింగ్, 1.5 ఖర్చు. తర్వాత ఎప్పుడు కూడా ఈ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే నడుము ఎంతైతే ఉందో దానికి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 4 ఇంచులు యాడ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. 1.5కి ఎక్స్ట్రా 1.5 ఖర్చు. ఇక్కడ 1 ఇంచ్. ఆ స్కేల్ తీసుకురాలి. ఇక్కడ 2 ఇంచెస్. మేడం 2 ఇంచెస్ తీసుకుంటున్నారు కదా, నేను చెప్తున్నాను నార్మల్గా నాకు 2 ఇంచెస్ అయితే కొంచెం జారిపోయినట్టు అవుతుంది మేడం. అప్పుడు షోల్డర్ పట్టుకోవడంలో కరెక్ట్ పట్టుకోవాలి. 1/2 ఇంచ్ మనం క్రాస్ చేస్తుంది చూడండి, అది షోల్డర్ పట్టుకోవడంలో కరెక్ట్ పట్టుకోవడం. అంటే నేను ఏమనుకుంటున్నాను, నెక్ విడ్త్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుందాం. 3 తీసుకుంటే ఏమన్నా గలీజ్ ఉంటుందా అని. గలీజ్గుంటుంది. మనం తీసుకున్న షోల్డర్ ఇంతే. కావాలంటే 5.5 పెంచుకొని 2.5 తీసుకుంటే ఒకటి అలా కుట్టి చూడండి. అదే అట్లా తీసుకోవచ్చు కదా. ఓకే, ఒకటి అలాగా ఒకటి ఇలాగా. నాకు ఏమాత్రం డౌట్ వచ్చింది ఏంటంటే వాళ్ళ బ్లౌజులు, వాళ్ళ లెహంగాలు కుట్టిపిచ్చి మీ చేత అనుకుంటున్నాను. వాళ్ళందరూ ఫ్రీగా కుడుతున్నారు కదా, మీకు కుట్టిపిద్దాం. ఒకటే రోజు అన్ని క్లారిటీ నేను అడుగుతాను. ఇలా బాంబే అసలు డీపు నెక్ డీపు 9 పెడుతున్నాను నేను చాలు. ఇది 2.5 రౌండ్ నెక్ అయితే. పాట్ నెక్ అయితే
షార్ట్ నెక్ 2.5 3 అలా తీసుకోవచ్చు డీప్ని బట్టి. ఓకే. ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా లీఫ్లో కూడా ఇలా తీసుకోవచ్చు. లీఫ్లో పెట్టుకుంటావా? ఏ లీఫ్ వద్దా? ఇట్లా వీ నెక్ పెట్టాలంటే మేడం వీ నెక్ వీనెక్ కూడా ఉంది. వీనెక్ పెట్టినా సేమ్ ఇలానే వేసుకో. ఆడియన్స్ మీద వీనెక్ పెట్టు. వీ పెట్టు. వీనెక్ అంటే ఏం లేదు, దీనికి ఇలా కలుపుకోవడం అంతేనా? ఇప్పుడు 2.5 నుంచి అట్లా క్రాస్ గీసుకున్నారు. అంతే. ఇంకా 2.5 తీసుకునే పని లేదు ఇంకా. ఇక్కడ 2 నుంచి అక్కడ తీసుకు లెంత్ ఎక్కడ మార్క్ చేసుకున్నారో అక్కడ అక్కడ షోల్డర్కి ఇట్లా వి షేప్లో ఒక లైన్ గీసుకున్నాను. లీఫ్ లాగా పెట్టండి మేడం. వద్దులే ఇప్పుడు పెట్టేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. లీఫ్ అంటే ఏం లేదు, ఇలా ఇలా పెట్టుకోవడం. లీఫ్ ఒక అంటే శారీ చూసామనేసి డిజైన్ లీఫ్ అందరూ అంటే వీ అడుగుతున్నారు, మళ్ళీ లీఫ్ అంటారు. లీఫ్ ఇలా ఇలా పెట్టాలి. ఈజీగానే ఉంది కదా, అందుకని లీఫ్ అంటే షేప్ ఎట్లా వస్తుంది? జస్ట్ ఇలా ఆకు మోడల్ షేప్. అది ఊరికి గీసుకోవాలా, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇలా గీసుకోవడం ఊరికే. అలా కావాలంటే మీకు ఒక 3 ఇంచెస్ అలా తీసుకున్నాం. ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకొని ఇలా ఒప్పు అట్లా తీసుకోండి. డిజైన్స్ గీయాలి అంటే ఇక్కడ నుంచి పైకి 3 ఇంచెస్ 2 పెట్టుకొని అన్నారు కదా మేడం మీరు. 3 and 2.5 డీప్ని బట్టి. నెక్ డీప్ 10 వస్తే 3 తీసుకోవచ్చు. కొన్ని 9 8 తీసుకొని 3 తీసుకుంటే కాదు, మళ్ళీ అప్పుడు 2.5 వస్తుంది. నెక్ సైజు పెరిగిపోతే అవి ఉంటాయి కదమ్మా. ఇప్పుడు 9 డీప్ పెట్టుకుంటే 3 కంపల్సరీ కింద నుంచి. ఇది లీఫ్ అన్నమాట. ఇలా వచ్చి కరెక్ట్గా ఇలా వస్తుంది లీఫ్. ఇక్కడ నుంచి షోల్డర్ స్టోన్ అన్నీ మర్చిపోతున్నా ప్రసన్న. నీ బుర్ర అసలు ఏం గుర్తుంటాను. ఎందుకు గుర్తుపెట్టుకోవు? ఈ షోల్డర్ అన్నది ఫ్రంట్ పార్ట్ లో కూడా కట్ చేసుకుంటాం కదా మేడం. కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని కరెక్ట్ పట్టుకొని స్టిచ్ చేస్తే జాగ్రత్త అంటున్నారు మీరు. కరెక్ట్ పట్టుకోవాలి. నువ్వు వదిలేస్తున్నావు. అదే ఫస్ట్ అంటే సెకండ్ కుట్టిన బ్లౌజ్ అంతా జారలేదు, కానీ ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ నువ్వు యోగా మాస్టర్ నువ్వు కూడా మర్చిపోతున్నావా జయ? నువ్వు యోగా మాస్టర్ నువ్వు కూడా మర్చిపోతున్నావు. యోగాలో లేదు మేడం. ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ జారిపోయింది మేడం భుజాల నుంచి. నెక్స్ట్ లైనింగ్ చేసిన బ్లౌజ్ జారలేదు. యోగా చేసే వాళ్ళకి అన్ని గుర్తుకుంటాయి, అలాంటి గుర్తుకుంటాయి. ఏం పెట్టుకోకూడదని చెప్పండి మరి. లేదు మేడం, ఓన్లీ మైండ్లో పెట్టుకోవాలి. మాకు వచ్చేసిన డౌట్స్ ఏం లేవు. అందుబాటులో ఉంటాయి. గుర్తు పెట్టుకోవడమేనమ్మా, ఏం లేదు. ప్రిన్సెస్ ఎలా గుర్తు పెట్టుకున్నారో ఇది కూడా అలా గుర్తు పెట్టుకోవడం. ఇది కానీ కుట్టుకోవడం మంచి కుట్టుకున్నారంటే అందరూ ఇదే కుట్టుకుంటాం. అంత బాగుంటుంది ఈ బ్లౌజ్ తెలుసా. ఏది నడుస్తున్నాను ఎక్కువ ఇదే పట్టదనా. ఇప్పుడు ఎక్కువ ప్రిన్సెస్ నడుస్తుంది. ప్రిన్సెస్ కటోరీ అనేది ఒక ఏరియాలోనే వేసుకుంటాం, అదే అవి కానీ ఒక ప్లేస్ వాళ్ళే వేసుకుంటారు. తెలంగాణ వాళ్ళు అయితే వేసుకోరు మేడం. తెలంగాణలో ఎక్కువ 3 డాట్స్ చేస్తారు. ఎక్కువ 3 డాట్స్ చిన్న ఉన్నప్పుడు వేసుకున్నారు కానీ ఇప్పుడు ఎవరు వేసుకోరు. తెలంగాణ వాళ్ళు 3 డాట్స్ వేసుకుంటారు. అవును మేడం, చదువుకున్న వాళ్ళు ప్రిన్సెస్ వేసుకుంటారు. అవును. ఈ కటోరీ మేము 3 డాట్స్ వేసుకున్నాం మేడం. ఇప్పటి వరకు వేసుకున్నాం ఫస్ట్ టైం. నెక్ కట్ అది అది కట్ చేయాలి. ఎక్కువ పేపర్ ఇలా బ్రౌన్ షీట్ పక్కా తీసుకోవాలి. కంపల్సరీ బ్రౌన్ షీట్ మీదే గీయాలి. గీసే మెయిన్ పేపర్ పెట్టుకోవాలి. బ్రౌన్ షీట్ లేకపోతే న్యూస్ పేపర్. ఏంటంటే ఒక బ్రౌన్ షీట్ తీసుకున్నారంటే ఇది అలా సేఫ్ సైడ్ పక్కన పెట్టేసుకోవచ్చు. అవును మేడం. మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకొని కుట్టుకోవచ్చు. అవును మేడం, నేను అట్లనే చేస్తాను మేడం. అట్లా పోతుంది. లేదు, మనకు డౌట్ ఉందంటే షీట్ పక్కన పెట్టుకొని చూసుకుంటే క్లారిటీ వస్తుంది. కట్ చేస్తున్నాం అట్లా. ఇప్పుడు ఇది ఎలా ఉందో యాజ్ తీసి ఇలా పెట్టేసుకోవాలి. క్రాస్ ఏం లేదు మనకి. క్రాస్ తీసి చెప్తాను. ఇంకా క్లాత్ దగ్గరికి వెళ్ళాలి నేను. ఇంకా
ఇది క్రాస్ కటింగ్లో కుట్టుకోవచ్చు కదా మేడం, క్రాస్ కటింగ్లో కుట్టుకోవచ్చు కదా. అది చెప్తాను. క్రాస్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. చెప్పిన పాయింట్లో ఒక గుర్తు పెట్టుకోండి. వేసుకోవచ్చు, కాకపోతే ఇది మ్యాక్సిమం క్రాస్ వేస్తారు. క్రాస్ వేస్తేనే షేప్ ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి మరి కొనుక్కొస్తున్నా ఈ ప్యాటర్న్ అలా జాగ్రత్తగా పెట్టుకో. ఎప్పుడు కట్టుకునే కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని నెక్ కట్ చేయలేదు, తర్వాత కట్ చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఇంతవరకు ఐడియా ఉందా? మేడం వెరీ వెరీ ఈజీ, ఏం లేదు, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. ఓకేనా? నేను ఉన్నాక ఈజీగా చెప్పడానికి ఒక్కడికి అది 2 సార్లు చెప్తాను, మీకు ఇప్పుడే కూర్చుంటాం. అంతే ఈజీ. మామూలుగా మన క్లైమ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ గీసుకోవాలి కదా, బ్యాక్ నెక్ ఎంత ఉందో మనకు అది ఫ్రంట్ మీద 6.5 7 మీ ఇష్టం. దీనికి 6.5 తీస్తాం. ఏంటిది? ఫ్రంట్ నెక్ 2 కదా మనకు షోల్డర్ తీసుకున్నాం. ఇది కూడా 2. ఇది కూడా అంటే బ్రాడ్గా రౌండ్గా కావాలంటే మనం ఒక 1/4 ఇంచ్ పెంచుకోవచ్చు, తప్పేం లేదు. రౌండ్ షేప్ రావాలి మెయిన్, వీ షేప్ రాకూడదు ఫ్రంట్లో. ఇప్పుడు కింద 2 బావు. అది ఆఫీస్ అన్నట్టు ఏం లేదు కదా మేడం, మామూలుగా మామూలుగా రౌండ్ వచ్చేటట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. జస్ట్ అంతే. ఇది తీసుకున్నాం, అంత నెక్ తీసుకున్నాం. నెక్ మీ డీప్ ఎంత అయితే అంత ఒక డీప్. తర్వాత మీకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది ఇప్పుడు ఉంది ఎవరిదే కదండి? అది ప్రిన్సెస్ ఉంది మేడం, ప్రిన్సెస్ కాకుండా నార్మల్ దాకా ఉంది మేడం, అదే ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా షోల్డర్ నుంచి ఇక్కడ మనం ఇది ఉంది కదా, ఇది కింద టక్స్. కింద టక్స్ వరకు ఇలాగైనా చూసి మార్కింగ్ చేసుకోవచ్చు, అలాగైనా చూసి మార్కింగ్ చేసుకోవచ్చు. అలా ఇలా మేము చూడం, అంటే మెజర్మెంట్ ఫాలో అయిపోతాం. అంటే మాకైతే మెజర్మెంట్ 1.5 కింద నుంచి 1.5కి రఫ్గా ఒక పెట్టుకోండి. మళ్ళీ ఎవరికైనా డైలాగులు వద్దని చెప్పింది నేను చెప్పి ఫస్ట్ చూసుకుంటే అలా చూసుకోండి. లేదు మీ మెజర్మెంట్ ఫాలో అవుతామంటే ఇలా ఫాలో అవ్వండి ఎవరికైనా. అంటే ఇప్పుడు ఆ 1.5 అన్నది అంటే అటు నుంచి కింద నుంచి పైకి. అటు నుంచి ఇంచెస్కి అది చెప్పు, అది చెప్తా. ప్రిన్సెస్ లో చెప్పిందాన్ని డాట్ లో చెప్తారు మేడం, నేను చెప్పానని కాదు. మీరు చెప్పింది ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటారని మెల్లిగా వెళ్తున్నాను నేను. ఏం చేసుకున్నాను? నెక్ గీసుకున్నాను. నెక్ గీసిన తర్వాత ఏం చేశాను? మీరు అలాగైనా తీసుకోండి. పెద్ద పెద్ద బ్లౌజులు వచ్చినా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా అలాగైనా తీసుకోండి. అలా వద్దు అంటే ఏ బ్లౌజ్కి ఎవరికైనా అంటే మళ్ళీ చెప్తున్నాం కదా, ఏ బ్లౌజ్ ఎలాగైనా ఉండొచ్చు. లేదంటే 1.5 ఎవరికైనా తీసుకోండి. ఎవరికైనా ఇప్పుడు 28 సైజే నేను తీసుకున్నాను. మీరు 32 అయినా 36 అయినా మీరు 1.5 అందరు తీసుకొని కుడితేనే కదా నీ సైజు ఎలా ఉందో, నీ సైజు ఎలా ఉందో, నీ సైజు ఎలా ఉందో తెలిసింది. మేడం మీరు చెప్పింది 1.5 కరెక్ట్గా సరిపోయిందని నాకు తెలుసు. అది ఎవరికైనా అంటే ఆల్రెడీ నేను 2 బ్యాచ్లు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కుట్టుకున్నారో వేసుకున్నారో ఎవరైనా సరే 1.5 తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ పై నుంచి ఇక్కడి నుంచి 3కి ఒక మార్కింగ్, పట్టి కాజా పట్టి వైపు ఇక్కడ 2.5 ఒక మార్కింగ్. ఇది కూడా ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా నా మెథడ్లో
ఇది మటుకు ఎవరికైనా 3 and 2.5 ఫిక్స్ ఇంకా. ఓకేనా? ఎవరికైనా పెద్ద వాళ్ళకైనా లావుగా ఉన్నా బక్కగా ఉన్నా ఎవరికైనా 3 and 2.5 ఫిక్స్. అది ఇక 1.5 ఫిక్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు గ్యాప్ అడిగారు కదా, దాని మీద ఉంది తప్ప ఇక్కడ ఉన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గర ఒక 3 or 3.5. 3 ఎవరు చిన్న సైజు వాళ్ళు, 3.5 ఎవరు పెద్ద సైజు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు దీనికి 3 తీసుకుంటాం అంటే 1.5 ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. నేను 3 తీసుకున్నాను. ఆ 1.5 దగ్గరికి ఒక లైన్ ఇక్కడికి వచ్చింది. 1.5 ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి 1.5. 3 ఇక్కడికి వచ్చింది. ఏ సైజ్ వాళ్ళు తీసుకోవాలి? 3 చిన్న సైజు 3 అంటే 26 to 30 లోపు ఉన్న వల్ల 3 ఇంచెస్ తీసుకో. 30 బయట నుంచి ఒక 36 to 38 ఉన్న వల్ల 3 అంటాం. 26 to 30 3 inches. 32 to 38 వరకు తీసుకోవచ్చా మేడం? 3.5. అర్థమైందా? ఏదో ఇక్కడికి ఏమో అర్థం కాలేదు. 40 ప్లస్ ఉంటే 4 పెట్టుకోవచ్చా? 3.5. 3.5 ఏం చెప్పండి. ఇది ఒక్కటి చెప్పండి. అది కింద నుంచి పైకి 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. పైకి 1.5. అది 3 ఇలా తీసుకున్నారు. అమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ గ్యాప్లో మార్కింగ్ చేయాలి. ఏ ప్లేస్లో పెడతావు? 1.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. ఇక్కడ నుంచి 1.5. 3 and 1.5. ఇది 2.5. ఇక్కడ నుంచి 3 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ 50 చూసారా? ఇక్కడ నుంచి 1.5. ఇవే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ సైజు వాళ్ళకైనా కూడా అంతే. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి టేపు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఎవరికైనా అంటే చెప్తా. 2.5 అనేది చిన్న షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి 2.5. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 అంటే 2.8 అలా. ఇంకా హెవీ చెస్ట్ పెద్ద సైజు అయితే 3 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా? నార్మల్గా అయితే 2.5. మీడియం చెస్ట్ ఇప్పుడు మా సైజ్ అయితే 2.5. హెవీ చెస్ట్ ఉంటే 2.8. అదే హెవీ చెస్ట్ ప్లస్ పెద్ద సైజ్ ఉంటే 3. అంటే మాకు 2.8 తీసుకుంటే సరిపోతుంది. ఎలాగో బ్లౌజ్ ఇలా దగ్గరకు వస్తుంది కదా, అందుకే ఆ బ్లౌజ్ నాకు కనబడింది. తీసుకొని రాసుకోండి. ఎవరికి అంటే 2.5 అనేది చిన్న షేప్ కప్ షేప్ చెస్ట్ షేప్ చిన్నది ఉన్న వాళ్ళ 2.5. పెద్ద సైజు ఉన్న వాళ్ళ 2.8. పెద్ద సైజు ప్లస్ పెద్ద అంటే 40-38 సైజు ఉన్న వాళ్ళు 3 ఇంచెస్. ఇదే మెయిన్. ఇంకా నార్మల్ చెస్ట్ 2.5. ఎత్తుపెచ్చేసి హెవీ చెస్ట్ వచ్చేసి 3 ఇంచెస్. హెవీ చెస్ట్ అండ్ హెవీ బ్లౌజ్ అది పెద్ద సైజ్. డీటెయిల్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ బుక్ తీసుకొని మీరే పేపర్ గీసేటట్టు ఉండాలి. ఇదేం చెప్పాలి ఇక్కడ నుంచి ఇక్కడ అయ్యొద్దు. ఓకేనా? ఇది అర్థమైందమ్మా? ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెట్టాను, ఇక్కడ కిందికి 1.5. 1.5. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 చిన్న స్టెప్స్. ఈ బయటకు 1.2 ఎక్స్ట్రా. మన నార్మల్ బ్లౌజ్లో ఒక 1/2 ఇంచ్ చెప్పా, ప్రిన్సెస్లో 1 ఇంచ్ చెప్పా, కటోరీకి 1.2. 1.2. నువ్వు ఏవి రాయవేంటి అసలు? బొమ్మలు ఎంతో అర్థం కాదు. మళ్ళీ ఆ బొమ్మలేంటి ఏమైనా అర్థం అవుతుందా? 3 సైజ్
వాళ్ళు ఎలా రాసుకుంటున్నారు డీటెయిల్గా ఇలా ఒక గీత గీసుకున్నాం. పైన ఏం చెప్పలేదు మేడం. అదంతా లేదు, అక్కడ నుంచి ఇక్కడ క్రాస్ గీత గీసేసుకోవాలి. సేమ్ ఆ బ్లౌజ్ లాగా నార్మల్ బ్లౌజ్కి హాఫ్ ఇంచు మనం పెట్టి ఇస్తాం కదా, ఇప్పుడు 1 హాఫ్ ఇంచు పెంచి హాఫ్ ఇంచు పైకి వెళ్ళాం. ప్రిన్సెస్కి 1 ఇంచ్. ఇది ఇక్కడ 3 ఇంచెస్. ఇక్కడ కమ్మా ఈ 1.5 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నారు. ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్. 3.5 ఇది 2.5, ఇది 3. ఇక్కడ కింద నుంచి ఇక్కడికి 3 మేడం, 3.5 కాదా? ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్, ఇది 1.5, ఇది 2.5, ఇది 3, ఇది 2.5, ఇది 1.2. రైట్ నువ్వు చూడు అలాగే ఓకేనమ్మా. చంక లోతు తీసుకోవాలి కదా, చంక లోతు హాఫ్ ఇంచ్, చంక లోతు హాఫ్ ఇంచ్. అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళకి అంటే హై నెక్ మాత్రమే 1 ఇంచు, ఏ డీప్ నెక్కలకైనా హాఫ్ ఇంచు, అది ఫిక్సింగ్. మంచి బ్లౌజులు కుట్టిందా? పుట్టింది మేడం. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండొచ్చు నా పెళ్ళి కానీ మా పాపకు అంటే ఇంకా కొంచెం బిజీ అవుతుంది ఇక. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 తీసుకుంటే 5.5 మార్కింగ్ చేసుకుంటాం. 7 తీసుకుంటే 6 మార్కింగ్ చేసుకుంటాం. 1 ఇంచ్ అది తగ్గించి డీప్ని బట్టి, మీరు నెక్ డీప్ని బట్టి 1 ఇంచ్ మైనస్ తగ్గించాలి. చేసుకొని ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నెక్ లైన్ దగ్గర నెక్ లైన్ ఎలాగా 6 తీసుకుంటే 5కి మార్క్, 6.5 తీసుకుంటే 5.5 మార్క్, 7 తీసుకుంటే 6కి మార్క్. ఈ ఫిక్సింగ్ రాసుకో. ఇలాగే చెప్పాల్సి వస్తుంది. స్కూల్లో టీచర్ చెప్పినట్టు అసలు ఏం రాయట్లేదు పిల్ల. ఇంకా చూడ బొమ్మలు వేసింది మళ్ళీ నా పక్కనే ఉంది. మళ్ళీ మ్యామ్ ఒక 5 తీసుకుంటే రాసుకున్నారా? ఇంకో ఇక్కడ మనం లోత్ తీసుకున్నాం కదమ్మా, లోత్ తీసుకున్న కాడి నుంచి ఒక 1.5కి ఒక మార్కింగ్ లేదు. ఇక్కడి నుంచి మేడం ఇన్ని పాయింట్లు మీకు ఎట్లా అది నుంచి ఇది కరెక్ట్గా అయితే నేను ఫస్ట్ ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 4.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5. మనం 1.5 బయటకు తీసుకున్నాం. అన్ని కూడా ఆ, ఆ లైన్ మీద 2.5 మనం బయటకి 1.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి బయటికి వెళ్ళింది కానీ అక్కడ నుంచి ఇక్కడ లోపల నుంచి వెళ్ళక మళ్ళీ బయటికి వెళ్తేనే వస్తుంది, లేకపోతే రాదు కూడా. 4.5కి ఒక మార్కింగ్ చేయాలి. 4.5. యా 4.5 మార్క్ చేసుకొని ఈ మార్కింగు కలిసేలాగా ఒక డ్రా చేసుకోవాలి. ఏం స్కేల్ అవసరం లేదు. స్కేల్ ఇంకా రెడీ చేయలేదు, మనం రెడీ చేస్తాం కట్అవుట్. 4.5 మేడం. ఎస్, ఇదేంటంటే సైజ్ పెరిగే కొద్ది 4.5, 5 అలా అవుతూ ఉంటుంది. 4.5 or 5 అంతే ఫిక్సింగ్. చిన్న సైజ్ 4.5, పెద్ద సైజ్ 5. ఈ షేప్ వచ్చిందా? ఇది ఇలా మన 2.5కి ఇంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా లైన్ గీసేసుకోండి. ఇక్కడి నుంచి
ఇక్కడికి లైట్గా కర్వ్ ఇచ్చుకోండి. అయిపోయింది కట్టాలి, అయిపోయింది. కుట్టేసిన ఇప్పుడు కుట్టేస్తారు. నేను ఇక్కడేమో చెప్పారు ఇక్కడ లైట్ కర్వ్ తీసుకోవాలి. మామూలు టక్స్ పెట్టరా? పెట్టమంటావా? లేదు అంటే టక్స్ కోసమే కదా ఈ మార్కెట్ షేప్ తీస్తుంది. టక్స్ కోసమే ఇది. ఇక్కడ పొరపాటు ఇదిగో రాసాను. అయిపోయిందా మేడం ఇది? అయిపోయింది. ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను. ఒక్క నిమిషం మేడం. రఫ్